నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఎవరైనా సరే మనల్ని తిడితే వెంటనే కోపం వస్తుంది. ఇది చాలా కామన్. తల్లిదండ్రులు తప్ప ఎవరు తిట్టినా ఇంతెత్తున లేస్తాం, ఇల్లు పీకి పందిరేస్తాం. మరి అలాంటిది మనకు వరాలిచ్చే దేవతని తిడితే ఊరుకుంటుందా? తాట తీస్తుంది. ఎక్కడైనా ఏమో కానీ తిరుపతిలో మాత్రం కాదు. ఇక్కడ గంగమ్మ తల్లికి మాత్రం తిట్లంటే ఎంతో ఇష్టం. తనను తిట్టేవారికే వరాలిస్తుంది. తనలాగా వేషం వేసిన వారిని ఇట్టే కరుణిస్తుంది. ఇది గంగమ్మ జాతర స్పెషల్. గంగమ్మ అంటే ఎవరో అనుకునేరు. సాక్షాత్తు ఆ తిరుమలేశుడి ముద్దుల చెల్లెలు, సత్యం కలిగిన తల్లి, చల్లని తల్లి. ఈ అమ్మ పేరు చెబితే తిరుపతి ప్రజలు భక్తి పారవస్యంతో ఊగిపోతారు. ఏటా వచ్చే ఆ గంగమ్మ జాతర కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ జాతర మామూలు జాతరలా సాదాసీదాగా ఉండదు. రోజుకో వేషంతో ఉత్సాహం తెప్పించేస్తుంది. అందుకే చిన్న పెద్ద అని తేడా లేదు. గంగమ్మ జాతర వచ్చిందంటే చాలు పగటి వేషాలతో భక్తులు ఎరగదీస్తారు. కనబడిన వాళ్ళందరినీ తిట్ల దండకంతో దీవించేస్తుంటారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. ఘనమైన మన సంస్కృతి సాంప్రదాయాలకు సజీవ సాక్ష్యం మన పండుగలు, జాతరలు. ఏ ప్రాంతంలోనైనా, ఏ జనపదంలోనైనా పండుగొచ్చిందంటే మురిసిపోతారు. జాతరొచ్చిందంటే పరవశించిపోతారు. చిన్న అని ఉండదు, పెద్ద అని ఉండదు. అందరూ తన్మయత్వంతో ఊగిపోతారు. ఎంజాయ్ చేసే ఛాన్స్ వచ్చేసిందని రెచ్చిపోతారు. అందుకే ఇవి మన సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. నాగరికత వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నా అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు మన సమాజం ఇప్పటికీ గౌరవిస్తూనే ఉంటుంది. ఇందుకు గంగమ్మ జాతర నిలువెత్తు నిదర్శనం. చిత్రమైన సంప్రదాయం, విచిత్రమైన సంస్కృతి ఈ జాతర స్పెషల్. ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని ఆ తిరుపతి నగరం. సరిగ్గా శ్రీవారి పాదాల చెంతనే ఉండే ఈ నగరంలోనే గంగమ్మ జాతర జరుగుతుంది. ముచ్చట గొలిపే సంగతులతో అలరిస్తుంది. ఇది తిట్ల పండుగ, ముద్దు ముద్దుగా తిట్టించుకునే పండుగ. సాక్షాత్తు అమ్మవారినే తిడుతుంటే ఆ తల్లికి కోపం రాదు సరికదా, అంతే ఉత్సాహంతో మురిసిపోతుంది. అందుకే ఆ తల్లి ప్రతిరూపంగా రకరకాల వేషాలు వేసే భక్తులు అంతరిని ప్రేమగా తిడుతూ ఎంజాయ్ చేస్తారు. తిట్టించుకునే ప్రజలు అంతే ఆనందంగా ఆ తిట్లను స్వీకరిస్తారు. ఇదే ఈ జాతర స్పెషల్. అమ్మవారికి అన్న అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వస్త్రాలు ఒక గోవిందరాజ స్వామి గుడి నుంచి ఈవో గారి ద్వారా చైర్మన్ ఈవో గారు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. మరుసటి 16వ తేదీ అంగరంగ వైభవముగా ఈ యొక్క జాతర జరుగును. ఆ యొక్క జాతరకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. మరి 17వ తారీఖున అమ్మవారి విశ్వరూప దర్శనముతో ఆఖరిగా ఇది సమాప్తం అవుతుంది. చైత్రమాసం వచ్చిందంటే చాలు తిరుపతి నగరం గంగమ్మ జాతర కోసం ముస్తాబవుతుంటుంది. సరిగ్గా చైత్రమాసం చివరి వారంలో జరిగే ఈ జాతరను కన్నులతో చూడాల్సిందే, మాటలతో వర్ణించలేం. ఏడాదికి ఒకసారి సరిగ్గా 7 రోజుల పాటు గంగమ్మ జాతర, గంగ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. కన్నుల పండుగలా అమ్మవారు ముస్తాబవుతుంది. గంగమ్మ తల్లి జన్మదినమే ఈ జాతరకు నాంది. అందుకే చైత్రమాసం చివరి వారంలో వచ్చే అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఘనమైన జాతర ఘనంగా ప్రారంభమవుతుంది. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుడికే చెల్లి ఈ గంగమ్మ. అందుకే అంతటి వైభోగం. తిరుపతిలో జరిగే ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తరలివస్తాయి.
అచ్చమైన సంస్కృతికి అద్దం పడతాయి. జై గంగమ్మ ఆమె ఆదిపరాశక్తి వెంకటేశ్వర స్వామి చెల్లెలు. గంగమ్మ గుళ్ళు ఎప్పుడు వైభవంగా జరుగుతారు. అందరినీ చల్లగా చూసే తల్లి. ఆమె దీవెన ఉండే వల్ల మాకు కూడా అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. వేస్తూ ఉంటాం, సంవత్సరం వేసేదాన్ని నేను. పొంగలు కూడా పెడతాము. పెరుగన్నమన్న చక్కెర పొంగలు టెంకాయ పెడతాము. జై గంగమ్మ. ఒక్కో రోజు ఒక్కో వేషం ఈ జాతర ప్రత్యేకత. ఈ వేషాలకు పురాణ ఇతిహాసాలే కారణమవుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరలో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేషాలు వేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. మొన్నటి మంగళవారంతో మొదలైన ఈ జాతర వచ్చే మంగళవారం అంటే 16వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తంగా వారం రోజులు జరిగే ఈ పండుగంటే తిరుపతి ప్రజలకు ఎంతో ఇష్టం. ఈ జాతరలో మొదటి, చివరి మంగళవారాలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో వేసే వేషాలు అందరినీ అలరిస్తాయి, మరెందరినో మురిపిస్తాయి. అదే టైంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి. పాలెగాళ్ల ఏలుబడిలో తిరుపతి నగరం ఉన్న రోజులవి. అప్పుడొక పాలెగాడు ప్రజలపై పెత్తనం చెలాయించేవాడు. వాడు అలాంటిలాంటి పాలెగాడు కాదు, భయంకరమైన కామకుడు, అత్యంత కర్కోటకుడు. పగటి వేషాలు వేసేసి ఆ గంగమ్మ తల్లినే ఏమార్చగలదిట్ట. మరి ప్రజలను రక్షించే ఆ తల్లి చూస్తూ ఊరుకుంటుందా? తను కూడా అలాగే వేషాలు వేసేసింది. కనపడకుండా దాక్కున్న ఆ పాలెగాన్ని బయటకు రప్పించి ఆ కలకత్తా కాళిగా మారిపోయింది. ఈ జాతరకు పురాణ ఇతిహాసాలలో గొప్ప చరిత్రే ఉంది. తిరుపతిని 7 గ్రామదేవతలు కాపాడుతున్నారని ప్రతీతి. ఈ 7 గ్రామదేవతలు తిరుపతి పొలిమేరల్లో కొలువై ఉన్నారు. వీరే పెద్ద గంగమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, వేషాలమ్మ, మాతమ్మ, నేరుళ్ళమ్మ, చిన్న గంగమ్మ. వీరిలో చిన్నదైన చిన్న గంగమ్మ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. ఈ చిన్న గంగమ్మ కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు. తాళ్లపాక అన్నమాచార్యులు తన జలక్రీడా విలాసంలో తిరుపతి గంగమ్మ గురించి గొప్పగా వర్ణించారు. పూర్వకాలం తిరుపతిని పాలెగాళ్లు పాలించేవాళ్లట. పాలెగాళ్ల పాలనలో ఎక్కువ కిరాతకాలు జరిగేవి. ముఖ్యంగా ఓ పాలెగాడు యవ్వనంలో ఉన్న యువతులను కామించి చెరిచేవాడట. ఆ పాలెగాడి అరాచకాలకు ఎంతోమంది యువతులు బలయ్యారట. ఆ రోజుల్లో ఈ పాలెగాడి అరాచకాలు శృతిమించడంతో ఆదిపరాశక్తిగా సాక్షాత్తు గంగమ్మ తల్లిగా అవతరించింది. ఆ పాపాత్ముడి భరతం పట్టింది. వారం రోజులుగా జరిగేటువంటి శ్రీ గంగ జాతరకు శ్రీకారం చుట్టబడింది. విశ్వరూప స్తంభానికి మహాభిషేక నిర్వహణతో ఒడిబాలు కట్టుడు అనేటువంటి సత్సంప్రదాయంతో ఈ గంగ జాతరకు నాంది ప్రస్తావన శ్రీకారము చుట్టడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి ఈ పొలిమేరలలో సరిహద్దులలో కట్టుకోవడం జరుగుతుంది. అమ్మవారి యొక్క పుట్టి ఇల్లు అవిలాల గ్రామం నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలు, సారె చీరలు ఊరేగింపుగా తీసుకుని రాబడతాయి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయానా చెల్లెలైన గంగమ్మ తల్లి పాలెగాడి అంతు చూడడానికి రంగప్రవేశం చేసింది. గంగమ్మ తల్లి రంగప్రవేశంతో భీతిలిన పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవించేవాడు. పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకొక వేషం వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దురవేషంలో పాలెగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమార్చుతుంది. పాలెగాడిని హతమార్చిన దినమే
గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం కావడంతో చివరి వారంలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. గంగమ్మ జాతర ఉత్సవాల్లో వారం రోజుల పాటు పూర్వం పాలెగాడిని కనిపెట్టడానికి ఏ విధంగా గంగమ్మ రోజుకొక వేషంతో సంచరించిందో అలాగే భక్తులు సైతం రోజుకొక వేషం ధరించి తిట్ల దండకం అందుకుంటారు. తమదైన శైలిలో బూతు పురాణం వల్లిస్తారు. గంగమ్మ జాతర అంటే చాలా ముఖ్యమైనది. ఏ కోరికలు కోరినా ఏది చేరినా బాగా నెరవేరుతుంది. దేవుడు అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. బాగా ఏది కోరినా మాత్రం కోరిక మాత్రం నెరవేరుతుంది. బాగా ప్రతి సంవత్సరం ఈ వేషాలు కానీ అన్నీ కానీ ఆమెకి ఆనందమైన ఇది వేషాలు వేసేది. ఇలా తిట్టడం వల్ల గంగమ్మ తల్లి పరవశించి తమ కోరికలు తీర్చుతుందన్నది భక్తుల విశ్వాసం. అనాదిగా ఈ ఆచారం తిరుపతిలో కొనసాగుతోంది. ఈ జాతర జరిగే రోజుల్లో ప్రతిరోజు ఒక వేషం వేసుకుంటూ ఇక్కడి ప్రజలు గంగమ్మ తల్లిని కొలుస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర మన రాష్ట్రంలో ప్రసిద్ధమైన ఉత్సవం. ఈ జాతరకు పరిసర ప్రాంతవాసులే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల వారు సైతం తరలివస్తారు. శక్తి స్వరూపిణిగా, గ్రామ దేవతగా, శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలిగా గంగమ్మ తల్లిని ఆరాధిస్తున్నారు. చైత్రమాసం చివరి వారంలో ఆ గంగమ్మ పుట్టింది. అందుకే ఈ వారం రోజులు పర్వదినాలే. పరవశించే భక్తులకు పండుగ రోజులే. జాతర మొదలు అంటూ చాటింపు వేసిన మరుక్షణం తిరుపతి వదిలి ఎవ్వరూ వెళ్లకూడదు. ఇది ఆ తల్లి ఆన. ఈనాటికి దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ 7 రోజులు వేషాలు వేసుకొని ప్రజలంతా జాతర సంబరాల్లో పాల్గొంటారు. ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ మురిసిపోతారు. జంబలకడి పంబ వేషం ఈ జాతర స్పెషల్. అచ్చం ఆడాళ్లలా మారిపోయి మగాళ్ళు ఇరగదీస్తారు. తమదైన శైలిలో ఆ జానతనం చూపించేసి హొయలిపోతారు. తిరుపతి గంగ జాతర ఉత్సవాలు మొన్న వచ్చిన మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. తాతయ్యగుంట గంగమ్మ గుడి దేవస్థానం వారు తిరుపతి సమీపంలోనే అవిలాల గ్రామ పెద్దల నుంచి పసుపు, కుంకుమలు తీసుకొని జాతర చాటింపుతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. అవిలాల గ్రామం గంగమ్మ తల్లికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అవిలాల నుంచి ఊరేగింపుగా వచ్చిన సారెకు స్థానికులు బ్రహ్మరథం పడతారు. సారెకు పూజా కార్యక్రమాల అనంతరం పసుపు కుంకుమలను తిరుపతి గ్రామ సరిహద్దుల్లో చల్లుతూ గంగమ్మ జాతర ప్రారంభమైందహో అంటూ చాటింపు వేస్తారు. ఈ జాతర ముగిసే వరకు ఎవ్వరూ గ్రామం వదిలిపోకూడదని చెప్తారు. తిరుపతి పట్టణంలో ఇదొక ఆనవాయితీ. ఒకసారి జాతర మొదలైతే ముగిసే వరకు ఎవ్వరూ పట్టణం వదిలి బయటకు వెళ్లకూడదు. ఏనాడో మొదలైన ఈ సాంప్రదాయాన్ని మోడ్రన్ యుగంలోనూ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తారు. చాటింపు వేసిన మరుక్షణం సంబరాలు మొదలవుతాయి. వారం రోజులు వివిధ వేషాల్లో పూరువాడా తిరుగుతూ సరదాగా గడపొచ్చని చిన్న పెద్ద సంతోషంతో చిందులు వేస్తుంటారు. ఈరోజు అక్కడ నుంచి పసుపు కుంకుమ వచ్చి అమ్మవారికి ఈ రోజు నుంచి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు. ఈ రోజు నుంచి అందరూ వేషాలు వేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేస్తారు. ఈ 7 రోజులు గంగమ్మకి అత్యంత ప్రీతిపాతంగా భక్తులు ఎవరెవరు ఎటువంటి కోరికలు కోరుకున్నా వాళ్ళకి అటువంటి కోరికలు నెరవేరుతాయి. గంగమ్మ జాతర ప్రారంభమైన తర్వాత మొదటి రోజు నుంచే వేషాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు బైరాకుల వేషం వేయడం ఆనవాయితీ. గంగ జాతర మొదటి రోజు బైరాకులతో తిరుపతి పట్టణం సందడిగా మారుతోంది. చిన్నపిల్లల నుంచి ముదుసలి వరకు అందరూ బైరాకుల అవతారం ఎత్తుతారు. నగరంలోని వీధుల్లో, సందుల్లో బైరాగులే దర్శనమిస్తారు. కనిపించిన వారందరినీ బూతులు తిడుతూ చిందులు తొక్కుతారు. ఇదంతా
గంగమ్మ తల్లి కృప కోసమేనంటూ భక్తిని చాటుతారు. ఎండవానలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు బైరాగి వేషాల్లో శరీరమంతా నామం కొమ్ము లేక విభూతి పూసుకొని రేళ్లకాయల మాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. వేషంతో ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి బూతులతో తిడుతూ దారిలో కనపడ్డ జనాలను భయపెట్టి పసుపు కుంకుమలు వేపాకు సమర్పించి అమ్మవారి పాదాలపై ప్రణమిల్లుతారు. తరాల తారతమ్యం భక్తిభావనకు అడ్డురాదని నిరూపిస్తారు. నైట్ చాటింపు వేస్తారు ఊరంతా. ఈ రోజు నుంచి మనకి జాతర, రేపటి నుంచి వేషాలు 3 రోజులు అట్లా వేస్తారు. లాస్ట్గా పొంగల్ పెట్టి అమ్మవారిని ఈ వారం అంతా మేము నిష్టగా ఉండి ఇంట్లో దేవుని పూజిస్తూ ఉంటాం. అమ్మవారికి రోజు వేషాలు వేస్తూ మా పిల్లలకి వాళ్ళకి. ఇక జాతరలో 2వ రోజు బండవేషం వేయటం ఆనవాయితీ. శరీరమంతా కుంకుమ రాసుకొని కాటుక బొట్లు పెట్టుకుంటారు. తెల్లటి పువ్వులు తలకు చేతులకు చుట్టుకుంటారు. బొరుగుల దండలు బండపూల దండలు మెడలో వేసుకుంటారు. పిల్లలు రంగులతో మీసాలు వేసుకుని సందడి చేస్తారు. ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని గంగమ్మ తల్లిని బూతులు తిడతారు. భక్తి విశ్వాసాలకు మారుపేరుగా నిలుస్తున్న తిరుపతి గంగ జాతర 7 రోజుల పాటు భక్తులతో పులకించిపోతోంది. ఉదయం సాయంత్రపు వేళల్లో భక్తులు రకరకాల వేషాలు ధరిస్తూ తమ విశ్వాసాలను చాటుకుంటున్నారు. ఈ జాతరలో మాతంగి వేషంకు ఉన్న ప్రత్యేకతే వేరు. జాతరలో 5వ రోజు జరిగే ఈ వేషం సందర్భంగా మగ భక్తులు విపరీతంగా పాల్గొంటారు. మాతంగి వేషంలో తలకు పసుపు గుడ్డను ధరించి దాని చుట్టూ మల్లెపూలను పెట్టుకుంటారు. శరీరమంతా గంధం పూసుకొని చీరలను ధరిస్తారు. ఈ వేషం కోసం కొందరు మగవారు బ్యూటీ పార్లర్లను సైతం సందర్శిస్తున్నారు. అచ్చం స్త్రీలాగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. స్త్రీ వేషంలో భక్తులు చేసే సందడి అంతా ఇంతా కాదు. చూసేవారికి ఈ వేషం విచిత్రంగా ఉంటుంది. స్త్రీ వేషం అబ్బాయిలు పురుషులు రకరకాల నగలను ధరిస్తూ అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అచ్చం ఆడపడుచులా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. సాక్షాత్తు ఏడుకొండలవాడ స్వామి చెల్లిలైన దాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో ఈరోజు జాతర పొడి సమ్మంతో పూజతో మొదలయ్యి రాత్రికి అవిలేల నుంచి సార పసుపు కుంకుమ తెచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే రేపటి నుంచి రోజుకొక వేషం లెక్కన వేసుకుంటూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో జనాలు వచ్చి భక్తులు సంతోషంగా దర్శనాలు చేసుకుంటారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అలాగే 13వ తేదీ గోవిందరాల గుడి కాడి నుంచి టీటీడీ ఈఓ గారి నుంచి సార తేవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు సారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 16వ తేదీ వజ్రగిరి దర్శనం ఉంటుంది. 17వ తేదీ విశ్వరూప దర్శనం ఉంటుంది. వచ్చే భక్తులందరూ కూడా ఇవన్నీ చూసుకొని వచ్చే భక్తులందరూ కూడా ఈ గుళ్ళో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఇలా స్త్రీ వేషం వేసే వారిలో చిన్నపిల్లలే కాదు పెద్దలు సైతం ఉంటారు. జంబలకడి పంపను తలపించే ఈ వేషధారణ జాతరలో హైలైట్గా నిలుస్తుంది. మాతంగి 1000 కళ్ల దేవత అని చాటుతూ ఒళ్లంతా నల్లని ఎర్రని బొట్లు పెట్టుకుంటారు. మాతంగి వేషంలో పురవీధుల్లో ఊరేగుతారు. అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఇలా స్త్రీ వేషం వేయడం వల్ల సాక్షాత్తు గంగమ్మ తల్లితో పోల్చుకుంటారు భక్తులు. పాత పరకలు చేటా పట్టుకొని ఎవరినైనా కొట్టచ్చా? వీధిలో నిలబడి ఎవరినైనా తరిమేయొచ్చా? అవును, ఆ ఒక్కరోజు మాత్రం తిరుపతిలో ఇలా చేయడానికి లైసెన్స్ ఉంది. ఇది తోటి వేషం. ఈ వేషం వేయడానికి పిల్లల నుంచి పెద్దల వరకు పోటీ పడతారు. తిరుపతి వీధుల్లో పరుగులు తీస్తూ అల్లరల్లరి చేస్తారు. ఈ వేషాన్ని కళ్ళతో చూడాల్సిందే. మాటలతో వర్ణించడం చాలా చాలా కష్టం.
అమ్మవారి జాతరలో తోటి వేషంలో పిల్లలు సందడి చేస్తారు. బొగ్గు పొడిని ఒళ్లంతా పూసుకొని తెల్లనామం సాది కనుబొమ్మలపై చుక్కబొట్లు పెట్టుకుంటారు. పిల్లలు మీసాలను కూడా పెట్టుకుంటారు. నడుం చుట్టూ తలకు వేపాకు మండలను కట్టుకుంటారు. పాత పొరకలు చేటను చేతపట్టుకొని ఎదుటపడ్డవారిని బూతులు తిట్టుతూ పొరక చేటలతో కొడుతూ అమ్మవారి గుడికి చేరుకుంటారు. అమ్మవారి జాతరలో దొరవేషాన్ని, సున్నపు కుండల వేషాన్ని కైకాల కులస్తులు మాత్రమే వేస్తారు. ఈ వేషాన్ని ఇతరులు ఎవ్వరూ వేయరు. దొరవేషాన్ని కైకాల కులస్తులు, మంత్రి వేషాన్ని చాకలి కులస్తులు మాత్రమే వేస్తారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా ఈ వేషాలను వీళ్లు వేస్తారు. తిరుపతి గంగమ్మ జాతరకు తిరుమల నుంచి సారె రావడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. పసుపు కుంకుమలు, శేష వస్త్రాలతో కూడిన సారెను టీటీడీ అధికారులు గంగమ్మ ఆలయ ఈవోకు అందజేయగా తలపై పెట్టుకుని పురవీధుల్లో ఊరేగుతూ తాతయ్యగుంట ఆలయానికి తీసుకొస్తారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపుకు అడుగడుగున భక్తులు స్వాగతం పలుకుతారు. ఈ సారెకు పలుచోట్ల మహిళలు మంగళహారతులు పడతారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే సారె ఉత్సవం కన్నాల వీధి, భేరి వీధి, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, పెద్దకాపు వీధి మీదుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంటుంది. జాతరలో మాతంగి వేషం తర్వాత అంతటి ప్రాధాన్యత ఇచ్చే వేషం సప్పరాలు. సప్పరాలు గోపురాన్ని పోలి ఉంటారు. ఎదురు దెబ్బలతో తయారు చేసిన సప్పరాలను నడుముకు ఉంచుకొని ఊరేగుతారు. విపరీతమైన బరువును భరిస్తూనే లయబద్ధంగా నృత్యాలు చేసుకుంటూ పురవీధుల మీదుగా ఆలయానికి చేరుకుంటారు. గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడంలో ఇదొక ఆనవాయితీ. ఈ రోజు నుంచి గంగ జాతర పూర్తయ్యే వరకు అంటే 16వ తేదీ వరకు 17వ తేదీ ఉదయాత్పూర్వ విశ్వరూప దర్శనం వరకు స్థానికులైన భక్తులు ఈ గ్రామ పొలిమేరలు దాటి తిరుపతి క్షేత్రమును దాటి అన్య ప్రాంతములలో నివాసము చేయరాదు. ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే మళ్ళీ తిరిగి రాత్రికి ఇంటికి రావచ్చును. ఈ ఆచారం ఒక శతాబ్దముల కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని అందరూ పాటించి ఈ గంగా జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ గంగాదేవి కృప పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి. ఇక చివరి రోజు మంగళవారం ప్రధాన ఘట్టం నిర్వహిస్తారు. జాతర ముగింపు రోజున బంకమట్టి, గడ్డితో తయారు చేసిన గంగమ్మ విశ్వరూపం చెంపను తొలగిస్తారు. తొలగించిన చెంపమట్టి కోసం భక్తులు విపరీతంగా పోటీ పడతారు. అమ్మవారి రూపం నుంచి వచ్చిన ఆ మట్టిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు దాన్ని పూజా మందిరాల్లో దాచుకుంటారు. అంతేకాదు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆ మట్టిని నీళ్లల్లో రంగరించి సేవిస్తే ఆరోగ్యవంతులు అవుతారని విశ్వాసం. అమ్మవారికి చెంప నరకడం ద్వారా జాతర ముగిసినట్లుగా భావించాలి. ఇంటిల్లిపాది అందరూ లక్షణంగా ఉన్నాము. మేము పుట్టినప్పటి నుంచి మాకు ప్రతి సంవత్సరము ఈ మే నెలలో జాతర జరుపుకుంటాము. అమ్మవారి పూజ మేము ప్రతి శుక్రవారము వచ్చి చేసుకుంటాము. ముఖ్యంగా ఈ జాతరలో పొంగళ్ళు పెట్టి మళ్ళీ మంగళవారము, ఆదివారం కూడా ఇంటి దగ్గర అంబల్లి పోసి మంగళవారం వచ్చి దర్శనం చేసుకుంటాం. గంగమ్మ జాతరలో వేషాలు వేసి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే క్రమం తప్పకుండా జాతరలో పాల్గొంటామని, ఆ కోనేటి రాయుడులా ఈ చల్లని తల్లి ఇట్టే కరుణిస్తుందని భక్తులు చెప్తుంటారు. ఈ జాతరకు రాయలసీమ జిల్లావాసులే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు సైతం అధికారికంగా వస్తారు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర అందరినీ భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం కొందరు అన్నదాన కార్యక్రమాలతో పాటు మజ్జిగ, అంబళ్లను
ఉచితంగా అందజేస్తారు. నాగరిక ప్రపంచంలో సైతం అనాదిగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలకు ఈ జాతర నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రపంచీకరణతో సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. ఎక్కడ చూసినా అవే పిజ్జాలు, అవే బర్గర్లు, ఎవరిని చూసినా మోడ్రన్ దుస్తులు. ఈ పాష్ కల్చర్ చిరాకు పుట్టిస్తోంది. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ఇలాంటి జాతరలో ఎంతో రిఫ్రెష్ను ఇస్తాయి. అందులోనూ ఇది వేషాలేసే జాతర కదా, ఎంతో మురిపిస్తుంది, మరెంతో మైమరిపిస్తుంది. గంగమ్మ తల్లిని కొలుస్తూనే ఎంజాయ్ చేసే ఇలాంటి జాతరలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. మన వైదిక సంస్కృతిని సుసంపన్నం చేయాలి. అప్పుడే భక్తికి భక్తి, రక్తికి రక్తి. ఏమంటారు? ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.